ఆ మొన్ననేమో రామప్పలేసిండు శివుడి మీద ఒట్టు, ఈసారేమో కోరవెల్లి మల్లన్న మీద ఒట్టేసిండు. దేవుళ్ళను చంపుతావా ఏంది మరి? దేవుళ్ళు దర్శకునే పని ఎందుకు చేస్తాను రేవంత్ రెడ్డి గారు? ఇదేంది కథ? విగ్రహాలు ఎక్కడుంటే అడిగి పోయి ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒట్లేసులేంది? ఈసారి కొమరవెల్లి మల్లన్న వంతు రుణమాఫీపై మరోసారి ఒట్టేసిన రేవంత్ రెడ్డి. నీలం మధుడు గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. అద్దంకి నేను వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. సిద్దిపేటలో సీఎం రేవంత్. అబ్బా ఏం నమ్మిచ్చిండా? అద్దంకి దయాకరన్నను నిండా ముంచిండు, ముదిరాజులను నిండా ముంచిండు. ఇప్పుడు ఏమంటాడు? ఈ ఒక్క సీటు గెలిపిస్తేనే ముదిరాజులకు ఇస్తాం అంటే ముదిరాజులు ఇప్పుడు ఒక్క సీటు మంత్రి పదవి కోసం ఈయన గెలిపియాలి, ఒకవేళ ముదిరాజులు గెలిపియకపోతే ఈయనకు మంత్రి పదవి ఇయ్యము అంటాను. మరి నీ అధికారంలోకి వస్తే అది ఇది అన్ని ఎత్తనన్నప్పుడు ఎవరిని అడిగి నువ్వన్న ప్రకారమే అంటాను. ఏ రెడ్డిని అడిగి కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినావు? ఏ రెడ్డిని సాక్క చూపించి కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినావు చెప్పు? రెడ్డిలు ఓట్లెత్తనే కోమటిరెడ్డిని మంత్రి చేస్తానన్నావా? రెడ్డిలు ఓట్లెత్తనే పొంగులేటిని మంత్రి చేస్తానన్నావా? రెడ్డిలు ఓట్లెత్తనే ఇంకెవరున్నారు? రెడ్డి జూపల్లి కృష్ణారావుని విలమ సామాజిక వర్గం ఆయనని చేస్తానన్నావా? ఏ రెడ్డిలు ఓట్లెత్తే నేను ముఖ్యమంత్రిని చేసిండు అంటే ఇప్పుడు ముదిరాజులకు ఓ పరీక్ష పెట్టినావా? ముదిరాజులకు ఒక వార్నింగ్ ఇస్తావా? ముదిరాజులంతా కలిసి నీలమ్మలకు ఓటేయకపోతే మీకు మంత్రి పదవి ఇయ్యా అని ముదిరాజులకు వార్నింగ్ ఇస్తానవా? ఇదని కథ. ఎవరిని అడిగి అసలు ఏ రెడ్డిని అడిగిచ్చినావు కోమటిరెడ్డికి? గిట్లా రెడ్డిలు కనుక ఓట్లేకపోతే కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇయ్యను, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇయ్యను, ఇంకో రెడ్డికి మంత్రి పదవి ఇయ్యను అని కాకపోయినావు. మరి నీలమ్మ దగ్గరికి వచ్చే వరకేమో ఈ కథనా? ఇక పక్కనున్న నీలమ్మది కూడా సిగ్గులేదు. నీలమ్మదు నీకు సిగ్గులేదా? ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ప్రకటించినట్టు ప్రకటించి ఎలాగొట్టిళ్ళు, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరినావు. కేవలం నేను చెప్తున్నా కదా, బీసీలు అమ్మకపు సరుకుగా ఉన్నన్ని రోజులు మీకు అధికారం చేతికి రాదు. గిట్లా రేవంత్ రెడ్డి మోచేతుల దగ్గరనో, కేసీఆర్ మోచేతుల దగ్గరనో, లేకపోతే ఇంకో రెడ్డి కిషన్ రెడ్డి మోచేతుల దగ్గరనో మీరు నీళ్లు తాగవలసిందే తప్పించి మీకంటూ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావు. మీరు ఏమన్నా అనుకోరు, అరే కేసీఆర్ను కూడా అంటాను చిలకపురం అంటే అంటాం. బీసీ బిడ్డలకు 70 సీట్లు రావాలి అసెంబ్లీ ఎన్నికల్లో. బీసీ బిడ్డలకు 17 ఎంపీ సీట్లలో 9 ఎంపీ సీట్లు రావాలి. అది పక్కన పెట్టి ఈ యొక్క నీలమ్మదని గెలిపిస్తేనేట మంత్రి పదవి ఇస్తాడట, లేకపోతే మంత్రి పదవి ఇవ్వాలట. ఇప్పుడు అక్కడ నీలమ్మకి గెలిచే అవకాశం ఉన్నదా? ఆయన ఓడిపోతాడు. కాబట్టి ముదిరాజులకు ఓట్లు, ముదిరాజులకు మంత్రి పదవి రాదు. ఇంత 50 లక్షలు ఉన్న ముదిరాజులకు ఒక్క మంత్రి లేడా? గీది. ఇక మరి బీసీలు మేల్కోవాలా మేల్కోవద్దా? బీసీలు రాజకీయ చైతన్యం కలిగి ఈ రేవంత్ రెడ్డి మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, కిషన్ రెడ్డి మీద కావచ్చు పోరాటానికి దిగి మా వాటా ఎంత తాతల్లారా అని అడగల్లా అడగొద్దా? మాదిగలు కూడా చచ్చుపడిపోయింది, మీ ధైర్యమే చచ్చిపడిపోయింది. మీలో ఉన్న స్ఫూర్తి మొత్తం అనగారిపోతుంది, ఆగమైపోతాను. ఎంపీ ఎలక్షన్లో రెండు సీట్లు రావాలి మీకు, అట్లా మీరు నాశనమైన. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు బుద్ధి చెప్తేనే సిట్ రైట్ అవుతారు. ఒక పక్కన కులగణన అంటాడు, కులగణన చేస్తలేరు అందుకే రిజర్వేషన్ రద్దు అవుతాను. ఇక్కడ మరి నీకంతా ప్రేమ ఇవ్వకపోయినావు, మంత్రి పదవి ఇవ్వకపోయినా ముదిరాజులకు అట్లా ఇయ్యవు. ఇక్కడనేమో పంగనామాలు పెడతావు, అక్కడనేమో బీజేపీని కౌంటర్ చేస్తావు. ఇది నీ దగ్గర నీతి.